జీవో నెంబర్ 112 రద్దు చేయాలి. జీవో 36ను అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ లో గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి చట్టపరంగా గ్రాడ్యుయేట్స్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సహకార సంఘాల ఉద్యోగాల జిల్లా జనరల్ సెక్రటరీ కాజా మొయ్యుద్దీన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే జీవో 112 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెంబర్ 36ను అమలును వెంటనే చేయాలని కోరారు. ఉద్యోగాల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యూనియన్ నాయకుడు హరీష్ బాషా, మహేంద్ర, కాజాముద్దీన్, సత్యనారాయణ, చంద్రశేఖర్, అశోక్ కుమార్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సహకార సంఘ ఉద్యోగులకు 2014లో వేతన సవరణ జరగాలి. ఆ వేతన సవరణ జరగకుండా 2019లో జీవో నెంబర్ 36లో విడుదల చేశారు. జీవో నెంబర్ 36లో 2019లో విడుదల చేసి దాని యొక్క ఆర్థిక ప్రయోజనాలు 2022 నుంచి సహకార సంఘ ఉద్యోగులు 2019లో జరగాల్సిన 2014లో జరగాల్సిన వేతన సవరణ 2019లో జరగాలని 2025లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. సుమారుగా 10 సంవత్సరాల నుండి వేతన సవరణ జరగకుండా సహకార సంఘ ఉద్యోగులు ఇలా గాలిచారణ జీతాలతో కొనసాగుతారు. 2019లో ఇచ్చిన ప్రతి జీవోలో సహకార సంఘాలను ఉద్యోగులను చేర్పించుకోకూడదని బ్యాన్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా సహకార సంఘాల్లో పనిచేయటప్పుడు కొత్త ఉద్యోగులు పోటీ అంటే సహకార సంఘ పాలక వర్గాలు ఉద్యోగులను తీసుకున్నారు. ఇప్పుడు 112 జీవోలు ఇచ్చి ఆ ఉద్యోగులందరినీ తీసివేయాలని వారికి సంబంధించిన వారు అనాథరేషన్ అని చెప్పే ఒక మాటలో వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి తీసేటప్పుడు ఈ ప్రభుత్వం కోరుతుంది. దీనికి నిరసనగా మేము నియోజక సమ్మెను త్వరలో అమర నిహార దీక్షగా విజయవాడలో తీసుకున్నాము. 10 సంవత్సరాల నుండి వేతన సవరణ చేయడం లేదు. మన సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులు తీసుకునే జీవితాలను కూడా చూడు పద్ధతులు అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలి అని చెప్పి కొత్త పథకాన్ని మన ఆర్టీఎస్ గారు ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తీసుకునే జీతాలను ఎన్నికట్టే పద్ధతిని మన రాష్ట్రంలో మన ఆర్టీఎస్ గారు చేస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ ఖండిస్తూ మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె అమర నిహార దీక్ష చేస్తూ ఇది ఇలా మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు డిమాండ్ తీరేంత వరకు ఈ నిరోధక సమ్మె కొనసాగుతుందని మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మన జిల్లాలో 120 మంది ఉన్నారు. ఏపీ మొత్తం రాష్ట్రం మొత్తం కలిసి 16,000 మంది ఉద్యోగులు. ఎస్ రాజమౌళి, జనరల్ సెక్రటరీ, కర్నూలు జిల్లా సహకార కేంద్రం. జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు గత 76 రోజుల నుంచి మేము ఈ రిలే నిరాహార దీక్ష చేయడం మా నిజమైన డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను ఇప్పటివరకు మా ప్రభుత్వం తీసుకుని ఎన్నోసార్లు నాయకులు ఎన్నోసార్లు వాళ్ళ పెద్దలు దర్శనం వరకు న్యాయం జరిగింది. కాబట్టి మేము తప్పని పరిస్థితులు నిరోధక సమ్మె తీసుకుంటున్నాము. ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో నిరోధకంగా నిరాహార దీక్ష చేయాలని కూడా మాకు తీసుకుంటుంది. అంతలోపు ఈ ప్రభుత్వం మేల్కొని ఏదో చిన్న సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత పరిష్కరిస్తారని కోరుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో 112 జీవో ఇస్తున్నారు. అది అందరికీ దిబండగా తయారైంది ఉద్యోగులకు. ఆ జీవోలు రద్దు చేసి కొత్తగా మా డిమాండ్ సంబంధించి 36 జీవోని అమలు పరచాలి. అట్లాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేశారు. చిన్న న్యాయమైన డిమాండ్లను మేము కోరుతున్నామని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే చాలా సంఘాలలో ఉద్యోగులతో పాటు రైతులు కూడా నష్టపోతారని తెలియజేస్తుంది. మహేంద్ర ట్రెజరర్.